ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. బోకస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంతో కాలం నిలవదని చెప్పారు. బీఆర్ఎస్ నల్గొండ మండల అధ్యక్షుడు దేపా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ మండల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా నల్గొండ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 రోజులకే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ప్రజా సమస్యలపై పార్లమెంటులో గలమెత్తేందుకు ప్రజలు మనకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఉన్నా కూడా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఈ ఎన్నికల తర్వాత రైతులకు రైతు బీమా గోవిందేనని అన్నారు. బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంతో కాలం నిలవదని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. కేసీఆర్ గారు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను ఇక్కడ నియమించినందుకు మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ నేను వచ్చిన దగ్గర చూస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, పెద్దల కానీ చూస్తుంటే, నా సోదరుల కానీ చూస్తుంటే, నా తమ్ముడు కానీ చూస్తుంటే, మీరు ఓ పట్టుదల భావం కనపడతారు. మాట్లాడిన వాళ్ళని కూడా ఓ పట్టుదల. ఈ ఎన్నికల్లో భూపాల్రెడ్డి గారిని మనకు కోల్పోయినామని తప్పమాట మాట్లాడుతూ ఉన్నాం. కోల్పోయి మన అశ్రద్ధ వల్ల, మన పొరపాట్ల వల్ల, అవతల వాళ్ళ యొక్క అబద్ధాల వల్ల, వారు చేసిన ఆచికలలో పడి రాజుగారి పెళ్లికి పాల్పోయినట్టు మనం అందరం పనిచేయడం వలన మనకి పరిస్థితి వచ్చింది. ఇంకా మీ అందరిలో కొంత దిగాలు కనపడతా ఉంది, కానీ భూపాల్రెడ్డి గారి దగ్గర ఆ విధమైన మరి చింత అయితే లేదు. ఇంకా ఎప్పుడు నా కార్యకర్తలందరూ అండగా ఉన్నారు. నేను ఎప్పుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ నా కార్యకర్తలను కాపాడుకోవడానికి నాకు ఇప్పుడు అవకాశం ఉంది, నాకు శక్తి ఉంది, నేను కాపాడుతాననే ఆలోచన, ధైర్యం కూడా వారికి ఉన్నది. అందులో భాగంగా ఈనాడు మీ అందరూ అదృష్టం, కేసీఆర్ గారు కూడా వారి అనగానే ఇక్కడికి మీకు పంపించి ఆ రూపంలో మీకు ఈ రుణాన్ని తీసుకోవాల్సిందిగా, తీసుకునే విధంగా మీకు అవకాశాన్ని కలిగించినందుకు కూడా మీకు సంతోషించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈ అవకాశం ఏంటంటే మన్నడికి బదలా తీర్చుకునేందుకు ఈ అవకాశం మీకు ఇచ్చిండు కేసీఆర్ గారు అనే విషయాన్ని ఇక్కడ అనుకున్నారు. దానికి ఎన్నో 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, అవన్నిటికీ మోసపోయినారు. అసలు 6 గ్యారంటీలని అని చేయలేదు. మీ అందరికీ తెలుసు. మీరు ఇక మేము చెప్తే అక్కడ కానీ చేస్తాడు. ఆయన చెప్తూనే ఉన్నాడు, మాకు 2 లక్షల రూపాయలు మా రుణమాఫీ కాలేదు, రైతు బంధు మాఫీ కాలేదు, కళ్యాణ లక్ష్మి బంగారం వెళ్ళిపోయిందో తెలుస్తలేదు, రైతు బంధు 15 అన్నారు కానీ మనం ఇచ్చిన 10 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది అన్నది అదన్నా ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు, అదన్నా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆఖరికి మనకు హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఉండి రైతు బంధుకు డబ్బులన్నీ 7,000 కోట్ల రూపాయలు ఆడ నిల్వ చేసి, ఇక వేద్దాము, శనివారం వేద్దామంటే బ్యాంకులు బంద్ అయ్యి, సోమవారం వేద్దామంటే బ్యాంకులు బంద్ అయ్యి, ఇక సోమవారం ఆదివారం బంద్ అయ్యి, సోమవారం నాడు వేసే టైంలో గాంధీ భవన్లో పిసిసి జనరల్ సెక్రటరీ గారు నిరంజన్ గారు మరి ఎన్నికల అధికారులకు ఒక పిటిషన్ దాఖలు చేస్తే, మొత్తం నిలుపుదల చేస్తే, ఆ ఉన్న మిగులు డబ్బులు ఈ కోమటిరెడ్డి ఎక్కడి ఇక బట్టి విక్రమార్క ఆయన కమిషన్ తీసుకొని ఆయన ఇక ఇవన్నీ రైతు బంధు అంతా వాళ్ళ స్వలాభాలకు పోయి మన రైతు నోట్లో మట్టిపోసిన విషయం మీరు ముఖ్యంగా గమనించారు. ఎంత అన్యాయం అంటే రైతులు బాగు చేసేది పోయి రైతు కాని నోటి కాని పూలు వాళ్ళు దిగమింగి ఇలా రైతు ఉసురు పోసుకుంటున్నారనే విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. కానీ అందరినీ ప్రార్థిస్తున్నా పేరు